ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు పూర్తి అన్యాయం జరుగుతుందని, అనాదిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్న మాలలను కేంద్రంలో ఉన్న బీజేపీ ఆడుతున్న నాటకానికి, వర్గీకరణ పేరుతో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడే విధంగా కొందరు మనువాదులు చేస్తున్న కుట్రలకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బలి కాకూడదని, మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లు పూర్తిగా అశాస్త్రీయంగా ఉందని, ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, తెలంగాణ రాష్ట్ర మాలా సంఘాల జేఏసీ నాయకులు వీర బాలకిషన్, బాలన్న, జి చెన్నయ్య, చెరుకు రామచందర్, తాళ్లపల్లి రవి, గురువుల వెంకటేశ్వర్లు, బోపోజు రమేష్లతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని 32 మాల సంఘాల అధ్యక్షులు రాష్ట్రంలో జరుగుతున్న బ్లాక్మెయిల్ రాజకీయాలకు, మనువాదులు చేస్తున్న కుట్రలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలి కాకూడదని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఎస్సీలకు 18% రిజర్వేషన్ కల్పించి అత్యంత వెనుకబడిన వారికి ప్రాధాన్యత కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వర్గీకరణ బిల్లును వెంటనే వెనుకకు తీసుకోవాలని మాల సంఘాల నాయకులు ముక్త కంఠంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అత్యంత వెనుకబడిన మాల కులస్తులకు, ముఖ్యంగా నేతకాని కాటికాపరి వృత్తి చేసే బ్యాగరులకు అత్యంత ప్రాధాన్యతనియ్యాలని, 341 ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగ సవరణ ద్వారానే ఏదైనా చేయాలి, కానీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తలవగ్గి తెలంగాణలో రాజకీయ తేవడానికి మనువాదులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టే విధంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయాలని వారు విజ్ఞప్తి చేశారు. మందకృష్ణ బీజేపీ ఏజెంట్ అని ప్రధానమంత్రి మోడీ దృష్టికి తీసుకెళ్లి దేశవ్యాప్తంగా వర్గీకరణ కోసం పోరాడాలని వారు విజ్ఞప్తి